మనమైతే వచ్చేసి వరంగల్ హైవేలో ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఈ ఎన్నేసిన అయితే చూడకపోలేదు, ముగ్గురు పోతురు కొత్త బండి. నాకైతే ఏమి ఇబ్బంది లేకుండా హాయిగా కూల్గా వెళ్ళిపోతున్నాం. ఫుల్ క్లౌడీగా ఉంది, వర్షం పడుతున్నా చాలా ఇబ్బంది. అండ్ ఈ రైట్ సైడ్లో మనకైతే వచ్చేసి మనకు కొత్తగా కట్టారు కదా స్వర్ణగిరి, మనకి హైవేలో రైట్ సైడ్ కనిపిస్తుంటుంది. హైవే మీద నుంచి మనకైతే మస్తు చాలా బాగా కట్టారు ఆ స్వర్ణగిరి టెంపుల్. పక్క విజిట్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఎక్కడున్న పడితే ఆల్ ఓవర్ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది ఆ టెంపుల్. అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో భువనగిరి గుట్ట. బాబా ఇది కూడా మస్తు ఉంటుంది అసలు వ్యూ. మనకి హైవేలో వెళ్తూ ఉంటే మంచి మంచి వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి అసలు మనకి. అది మనకు వచ్చేసి ఇప్పుడు భువనగిరి అయితే దాటేసాం మనమైతే. ఇప్పుడు మనకు వచ్చేసి లిమిట్ 119 కిలోమీటర్స్ అయితే ఉంది మనకైతే బ్యాటరీ. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎంత 30-40 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటాము. మనం చూసుకున్నది బోర్డు మీద మనకి వచ్చేసి 87 కిలోమీటర్స్ వరంగల్. ఇంకా మనకి 109 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకోలేదు. అండ్ మనం ఇప్పుడైతే 50 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసాము. కొద్దిగా బ్రేక్ ఇద్దాం, ఎందుకంటే ఆ మోటార్ బ్యాటరీ హీట్ ఎక్కింది అనుకో కొద్దిగా మన ప్రాబ్లం కాగల. మేబీ ఇట్లా అక్కడ ఆగుతూ వెళ్తుంటే కొంచెం కూల్ అవుతుంటుంది కదా. అది లెఫ్ట్ సైడ్లోకి నేను ప్లేస్ చూస్తాను, ఆగండి. చూసి ఇక్కడ పక్కకు ఆపుదాం మన వెహికల్ అయితే. ఇక్కడ ఆపుదామా? అంతగా నీడ లేదు, కొంచెం చెట్టు దగ్గర కదా కొంచెం నీడగా ఉన్నట్టు చూద్దాం, ఆగండి. అంటే బండికి మరీ ఫుల్ నీడ రావట్లేదు, కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుందేమో. సరే ఆగండి, అక్కడ చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇలా హైవేలా హాయిగా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో అసలు ఫీల్. తప్పకుండా అందరిది ఇట్లా ఇది ఫీల్ అవ్వాలి అసలు. ఇక్కడైతే బాగా ఇప్పుడు ఆపేద్దాం. ఇక్కడ బాగుంది కొంచెం ప్లేస్. ఇక్కడ ఆపిన అనుకో కూర్చోడం కూడా వీలు బాగుంటుంది. ఇక్కడైతే ఆపుకున్నాను గైస్. మనమైతే మన వెహికల్ స్టేటస్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. వెహికల్ స్టేటస్ చూసుకుంటే మనకి బ్యాటరీ టెంపరేచర్ వచ్చేసి 33 degrees ఉంది. అండ్ మోటార్ టెంపరేచర్ వచ్చేసి 53 degrees ఉంది. అండ్ మోటార్ టెంపరేచర్ దిగితే కొంచెం సేఫ్.